వెల్కమ్ టు ఆటోకార్లో ఉన్నాం మనం. ఇది వచ్చేసి మనకి మాదాపూర్లో ఉందండి, బిసర్ రత్నదీప్ సూపర్ మార్కెట్ 100 ఫీట్ రోడ్. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర మారుతి ఎయిటీ దగ్గర నుంచి BMW కార్స్ వరకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి. సో సెల్లర్స్కి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నీ చెప్తాం కాబట్టి బయ్యర్స్ ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటని చెప్తున్నాను. ఇది ఇక్కడ ఏంటంటే మీకు వెహికల్ తీసుకుంటే మీకు సర్టిఫైడ్ వెహికల్స్ ఉన్నాయి. సర్టిఫైడ్ అంటే వెహికల్ అనేది చెక్ చేస్తారు, థరోలీ చెక్ చేస్తారు అనమాట. పిల్లర్, అప్రోన్, చేసెస్, బాడీ, అండర్ బాడీ ఇవన్నీ చెక్ చేస్తారు. సో వెహికల్ సర్టిఫైడ్ ఉంటుంది అండ్ డాక్యుమెంటేషన్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అంటే లైక్ చాలాన్స్ కానీ లేకపోతే ఎన్ఓసి ప్రాబ్లమ్ కానీ అట్లాంటివి ఉండవు. అంటే ప్రతి కస్టమర్కి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. ఫైనాన్స్ అంటే అన్ని బ్యాంక్స్ టైప్ ఉంటుంది అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ టైప్ ఉంటుంది. సిబిల్ ఉన్నా లేకపోయినా మన ఫైనాన్స్ అయితే వెహికల్ ప్రతి కార్కి వస్తుంది అనమాట. సో కొన్ని కార్స్ అన్ని కార్స్ చూపించడానికి కుదరదు కాబట్టి కొన్ని కార్స్ మనం చూద్దాం ఇప్పుడు. మనం చూసేది వచ్చేసి క్విడ్ అండి. ఇందాక మెరూన్ కలర్ చూసాం కదా మనం, క్విడ్ ఆటోమేటిక్గా. ఇది ఇంకో కలర్ అనమాట మన దగ్గర. ఇది కూడా 2018 మోడల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 430 ఉంది, నెగోషియేట్ ఉంది. అంటే 24 బడ్జెట్లో, తక్కువ బడ్జెట్లో క్విడ్ వెహికల్ ఆటోమేటిక్ అంటే చిన్న వెహికల్ ఆటోమేటిక్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో ఇది కొద్దిగా రఫ్ ఉంది, బట్ ఓకే, రఫ్ ఉంది కాబట్టి కొద్దిగా మనం కస్టమర్తో మాట్లాడుకొని ఎక్కువ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అని చెప్పేసి వెహికల్ యాక్సిడెంట్ వెహికల్ కాదు, ఇంజన్ పోయింది కాదు, అంతే కాదు, కొద్దిగా నలిగింది. సో లేడీస్ డ్రైవ్ చేసి ఉంటాడు, సో అందుకని గీతలు కొద్దిగా స్క్రాచెస్ అట్లా కనిపిస్తున్నాయి. బట్ వెహికల్ మాత్రం మనం చిన్న చేయించుకుంటే మాత్రం వెహికల్ అయితే బాగుంటుంది. అండ్ కలర్ అయితే మీరు చూస్తున్నారు. సో ఇంటీరియర్ అయితే గ్రే అండ్ బ్లాక్ ఇంటీరియర్ ఇచ్చాడు. సో దీంట్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. ఇక తక్కువ బడ్జెట్లో మనకి 3.5 బడ్జెట్లో 3.7 అట్లా రావచ్చు అనుకుంటాను నాకు తెలిసి. ఇంకొద్దిగా అటు ఇటు చేసి కూడా నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు వెహికల్స్ అయితే. స్విఫ్ట్ VDI 69,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 425 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ ఇది. సో స్విఫ్ట్ గురించి మేము మారుతి స్విఫ్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో మనకి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అండ్ రీసేల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అండ్ డీజిల్ కాబట్టి మైలేజ్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది 12 మోడల్ మనకి స్విఫ్ట్ వెహికల్, తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్స్ కావాలనుకున్న వారికి బెస్ట్ వెహికలే. దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ మినిమం ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. అండ్ రెడ్ కలర్ కాబట్టి కస్టమర్ యూజ్ చేస్తున్నాడు. బ్లాక్ అండ్ రెడ్ సీట్ కవర్స్ వేయించాడు అండ్ డాష్బోర్డ్ అయితే బ్లాక్ కలర్ ఉంది. అండ్ లోపల ఇంటీరియర్ అయితే ఎక్సలెంట్, మంచిగా మెయింటైన్ చేస్తాడు. అండ్ టైర్స్ కూడా ఈ వెహికల్స్కి అయితే మంచిగా ఉంది. ఇగో స్విఫ్ట్ వెహికల్ మనకి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి మనం తీసుకుంటే బెటర్ అన్నట్టు ఈ వెహికల్. సో ప్రైజెస్ అయితే ఇక్కడ ఉన్నవన్నీ నెగోషియబుల్ అండి, నెగోషియబుల్ ప్రైజెస్. అండ్ ఇక్కడ చూపిస్తున్న వెహికల్స్ అన్నీ మీరు ఇంకా మనం పర్టికులర్గా ఏమైనా కావాలంటే కూడా నా నంబర్ ఫోన్ చేయొచ్చు. నా నంబర్ వచ్చేసి 9394601112. నా పేరు శ్రీనివాస్ అండి. సో ఇక్కడ మీకు అన్ని వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, అన్ని వెహికల్స్ చూపించడానికి కుదరదు, బట్ ఏంటంటే మనం కొన్ని వెహికల్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో నెక్స్ట్ మనం చూసేది i10 అండి, మ్యాగ్నా 2007 మోడల్ ఇది. అంటే మనకి 2007 మోడల్ 220 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. 69,000 కిలోమీటర్స్ జరిగింది, పెట్రోల్ వెహికల్. సో ఇక మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లో i10 కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. సో దీంట్లో కూడా మనకి మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ షేరింగ్ ఉంటాయి. సో ఇది కూడా చూడొచ్చు మీరు. దీంట్లో కొన్ని లైక్ కస్టమర్ వచ్చేసి లోపల సీట్ కవర్స్ కూడా మంచి సీట్ కవర్స్ ఉన్నాయి. అండ్ ఒకటి ఏంటంటే 7 మోడల్ ఫిట్నెస్ కూడా చేసి ఉండొచ్చు. సో మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లో మనకి i10 కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ అని చెప్పుకోవాలి. సో దీన్ని మ్యాగ్నా కాబట్టి దీంట్లో కూడా మినిమం ఫీచర్స్ ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. ఇక 7 అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, దగ్గర 15 years అయిపోయింది, అయినా వెహికల్ అయితే నీట్ ఉంది. ఇంకా మనకి అరౌండ్ 2 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. కలిసి మళ్ళీ ఇంకా 4 years ఫిట్నెస్ చేసి ఉంటాడు ఆల్రెడీ. సో ఫిట్నెస్ ఉంటుంది. ఇక టైర్స్ అయితే నార్మల్ ఉన్నాయండి వెహికల్కి. ఫ్రంట్ టైర్లు బాగున్నాయి, వెనక టైర్లు మాత్రం కొద్దిగా నార్మల్ ఉన్నాయి. సో వెహికల్ అయితే చూడడానికి తక్కువ బడ్జెట్లో మనకి i10 కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి ఇది. ఇప్పుడు మనం చూసేది డిజైర్ వెహికల్ అండి, 2014 మోడల్ ఇది, డిజైర్ VDI.
అండ్ ఇది వచ్చేసి 82,000 కిలోమీటర్ తిరిగింది. డీజిల్ వెహికల్ 5,50,000 కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్. సో వెహికల్ అయితే చూడొచ్చు. సో మారుతి వెహికల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి వెహికల్స్ అంటేనే లో మెయింటెనెన్స్ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది, స్పేర్ పార్ట్స్ తక్కువ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ డీజిల్ వెహికల్స్లో డీజిల్ దొరకడం చాలా తక్కువ అయిపోయింది. మన దగ్గర చాలా తక్కువ ఇప్పుడు ఉన్నాయి కూడా డీజిల్లో. అండ్ ఇప్పుడు ఇది సిల్వర్ కలర్ ఇది. సో చూడొచ్చు 82,000 చూపిస్తుంది. వెహికల్ అయితే ఎక్సలెంట్, వెహికల్ అయితే మంచిగా ఉంది. సిల్వర్ కలర్ అయితే మంచిగానే ఉంది. ఇక్కడ టైర్స్ కూడా నార్మల్ ఉన్నాయండి. లోపల సీట్ కవర్స్ ఎవరైతే అంత మంచిగా ఉన్నాయి వెహికల్ అయితే. సో డీజిల్ వెహికల్స్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళకి వచ్చి చూడండి. డీజిల్ వెహికల్ దొరకట్లేదు మార్కెట్లో. డిజైర్లు చాలా తక్కువ. సో మన దగ్గర కూడా 1, 2, 3 ఉన్నట్టున్నాయి అంతే, అంతకంటే ఎక్కువ లేవు. బట్ మీరైతే ఫోన్ చేయండి, ఇన్ కేస్ ఏమైనా ఉంటే మాత్రం మనం కంపల్సరీ చెప్తామన్నమాట. అండ్ మనం నెక్స్ట్ చూసేది మనం వచ్చేసి 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ 73,000 తిరిగింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో గ్రే కలర్ అండి ఇది. సో 16, 17 రిజిస్ట్రేషన్. ఇంకా స్విఫ్ట్లు కూడా డిమాండ్ కొద్దిగా డీజిల్ వెహికల్స్ ఆఫీసర్ కొద్దిగా డిమాండ్ ఉంది. బట్ ఓకే దొరుకుతున్నాయి. బట్ డీజిల్ అయితే కాదు, బట్ దొరుకుతున్నాయి. బట్ కొద్దిగా డిమాండ్ ఉంటుంది. నార్మల్గా స్విఫ్ట్ వెహికల్స్ అంటేనే డిమాండ్. సో దానిలో డీజిల్ వెహికల్స్ అంటే ఇక మీకు తెలిసే ఉంటుంది అందరికీ, లైక్ కొద్దిగా డిమాండే ఉంటుంది. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. నెంబర్ కూడా 3006 నెంబర్ వస్తుంది. అండ్ దీనికి టైర్లు కానీ ఇవి కానీ టైర్స్ కూడా బాగున్నాయి. 80% ఉంది టైర్స్ కూడా. సో డీజిల్ వెహికల్స్ గ్రే కలర్ కావాలనుకున్న చాలామంది వస్తుంటారు. సో చూడొచ్చు గ్రే కలర్ కూడా స్పెసిఫిక్గా కొంతమంది అడుగుతుంటారు. సో వెహికల్ అయితే మంచిగా ఉంది.